హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి మధ్య తరగతి ఇల్లాలుగా రూ. 10తో మొదలుపెట్టి మనము 25,000 వరకు ఈజీగా పొదుపు చేసుకోవచ్చండి 1 ఇయర్‌కి. ఇది ఎలాగో నేనైతే మీకు ఒక ఐడియా ప్రకారం అయితే నేను ఎక్స్‌ప్లనేషన్ చేసి చెప్తాను. మీకు ఒకవేళ ఇలా సేవింగ్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీ ట్రై చేయండి. మనీ అనేది సేవింగ్ చేయడం అనేది చాలా చాలా ఈజీ ప్రాసెస్. కానీ ఒక్కసారి మనం అలవాటు చేసుకొని దీన్ని ట్రై చేశామంటే చాలా ఈజీగా అనేది మనీని సేవ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్‌లో ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. కానీ తర్వాత నుంచి మనం ఒక్కసారి ఫాలో అయ్యామనుకోండి, కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఈజీగా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఏ దానికైనా ఒక ప్లానింగ్ అనేది కంపల్సరీ ఉండాలి కదా! అలా ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ ఉంటే మనం ఈజీగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు, సేవింగ్ చేసుకోవచ్చు. అలాగే రేపు పొద్దునకి మనకు అవసరమయ్యే విధంగా సేవింగ్ కూడా ఉపయోగపడుతుందండి. ఇక ఈరోజు వీడియోలో నేను రూ. 10తో సేవింగ్ అనేది చెప్తానండి. ఇది వీడియోను చివరి వరకు చూడండి. ఇది హౌస్ వైఫ్స్‌కి కానీ, ఇంట్లో ఉన్న లేడీస్‌కి కానీ, అలాగే జాబ్ చేసే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ముందైతే మనీ అనేది సేవింగ్ అయితే చేయాలి కదా! అమౌంట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ అయితే రూ. 10తో స్టార్ట్ చేస్తారు. ఇంకా జాబ్ చేసే వాళ్ళైతే ఇంకా అమౌంట్ పెంచుతారు. అంతే తప్ప మనీ అనేది సేవింగ్ అనేది ఆడవాళ్ళకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రీసెంట్‌గా ఒక సినిమా కూడా వచ్చింది కదా! ఆహ్, ఇలా మనీ అనేది ఆడవాళ్ళకి ఎంత ఇంపార్టెంటో మనీ సేవ్ చేసుకోవడం అనేది చాలా బావుంది. మీరు ఒకసారి చూడకపోతే చూడండి. చాలా బావుంది సినిమా కూడా. మనీ అనేది ఎప్పటికీ మనం సేవింగ్ అనేది చేసుకోవాలి ఆడవాళ్ళం ఎక్కువగా. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఎలా సేవింగ్ చేసుకోవాలి ఈ ప్లాన్ అనేది మీకు ఎలా వర్క్ అవుతుందో కూడా నేను చెప్తాను. నేను ఈ ఛానల్‌లో చెప్పే ప్లానింగ్స్ అన్నీ నేను హ్మ్, కొన్ని ఫాలో అవుతానండి. అన్నీ అంటే మనం ఫాలో అవ్వలేం గదా! ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువన్నీ నేను ఫాలో అవ్వను. కొన్ని మా ఫ్రెండ్స్ చెప్పింటారు. కొన్ని నేను తెలుసుకొనుంటాను. కొన్ని ఆహ్, అన్నీ నేనే ఫాలో అవుతున్నాను గానీ చెప్పను గానీ, కొన్ని ఫాలో అయ్యి మనీ అనేది సేవ్ చేసుకొని నేను గోల్డ్ అలాగే సిల్వర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాను. అప్పుడప్పుడు ఇంట్లో ఖర్చులకు కూడా యూజ్ చేస్తూ ఉంటాను. నేను లాస్ట్ టైమ్ అంటే మంత్‌కు నేను మంత్లీ బడ్జెట్ ప్లానింగ్ అలాగే నేను ఎలా సేవ్ చేస్తాను మనీని అనేది కూడా నేనైతే ప్రతి నెల సేవింగ్ వీడియోలాగా సేవ్ అయితే చేస్తుంటాను కదా 2. మీరు ఒకవేళ చూడకపోతే కానీ మీరు ఒకసారి చూడండి. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. మంత్లీ బడ్జెట్ ప్లానింగ్ అనేది ఎలా వేసుకోవాలి? అలాగే ఇంట్లోకి ఇచ్చిన అంటే హస్బెండ్ ఇచ్చిన డబ్బుల్ని మనం సేవింగ్ ఎలా చేసుకోవచ్చు? ఖర్చు పెట్టు ఎంతవరకు అవసరమో అంత ఖర్చు పెట్టి మనం ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది కూడా వీడియోస్ అయితే ప్రతి నెల ఈ 2 వీడియోలు అయితే కంపల్సరీ నేను వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను కదా! అలా మనీ అనేది ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చూడకపోతే చూడండి. మీకే ఒక ఐడియా అయితే వస్తుంది. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక రూ. 10తో సేవింగ్ అని చెప్పాను గదా! ఇప్పుడు ఏప్రిల్ మంత్ నుంచి మీరు ఏప్రిల్ మంత్ నుంచి మొదలుపెట్టండి. ఇక 30 డేస్ గదా! ప్రతిరోజు రూ. 10 సేవింగ్ అయితే చేసుకోండి. మీరు ఒకవేళ ఒక బుక్‌లో రాసుకోండి. రాసుకొని ఏప్రిల్ మంత్‌కు 30 డేస్‌కి రూ. 10 లెక్కంటే రూ. 300. అలాగే మే నెల రూ. 20. 30 డేస్‌కి ఎంతవుతుంది? 600. జూన్‌కి రూ. 30 అంటే ప్రతి నెల 10 అనేది పెంచుకుంటూ పోతుండాలండి. ఇలా పెంచుకుంటూ పోతూ జూన్ నెలకొచ్చేసి 900 అవుతుంది. అలాగే జూలైకి రూ. 40 ఏసుకుంటే 1200 అయితే అవుతుంది. 30 డేస్ కదా! అలాగే ఆగస్ట్‌కు రూ. 50 అయితే 1500, సెప్టెంబర్‌కొచ్చేసి 1800, అక్టోబర్‌కొచ్చేసి 2100 అలాగే నవంబర్‌కొచ్చేసేసి రూ. 2400 అలాగే 2700 డిసెంబర్‌కి, జాన్వరికొచ్చేసి రూ. 3000, ఫిబ్రవరికొచ్చేసి రూ. 3300 అలాగే మార్చికొచ్చేసి రూ. 3600 అయితే అవుతుందండి. ఇక్కడ అమౌంట్ అనేది ప్రతి నెల రూ. 10 అనేది పెరుగుతూ ఉంటుంది. మొత్తం వచ్చేసి 23,400 అయితే అవుతుందండి. ఇక మీరు ఇప్పుడు హౌస్ వైఫ్స్ అనుకోండి. మాక్సిమం రూ. 50 వరకైతే వేయడానికి ట్రై చేయండి. ఇంతకంటే అంటే మనం ప్రతిరోజు రూ. 50 వేయాలన్నా కొంచెం కష్టమే కానీ ట్రై చేయొచ్చు. ఈ రూ. 10 అనేది స్కూల్ పిల్లలు అంటే కాలేజ్ పిల్లలు కూడా ఇప్పుడు వేయొచ్చులెండి. రూ. 30, రూ. 40 వరకు కూడా. ఇది స్కూల్ పిల్లలకైతే రూ. 10 అయితే సరిపోతుంది. ప్రతిరోజు రూ. 10 అయితే వేసుకొని రూ. 300 సేవింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను హౌస్ వైఫ్స్‌కి మాత్రమే చెప్తున్నా కాబట్టి ఇలా 50 వరకు వేసుకోండి. ఇలా 1500 అవుతుంది గదా! మళ్ళీ మిగతా 5 నెలలు ఇలా రూ. 10, రూ. 20, రూ. 30, 40, 50 అంటే ఈ 12 నెలలని మీరు 3 భాగాలుగా అలా చేసుకోండి. 2 అంటే 10 అంటే 2 కదా! మీకొక 2 మంత్స్ మాత్రమే ఉంటుంది కదా! 2 భాగాలకైతే సరిపోతుంది. 5 నెలలు, 5 నెలలు అంటే లేకపోతే మీరు 3 భాగాలుగా 900, 900 అంటే 3 భాగాలుగా లెక్కన చేసుకొని
ఈ 1 ఇయర్‌ని మీరు 4 భాగాలకు కూడా చేసుకోవచ్చండి. అంటే 12 ఇంటూ 4 ఇలా. మీకు ఎలా వీలవుతుంది, మీరు ఎంత సేవ్ చేయగలరు అనే దాన్ని బట్టి మీరు లెక్క అంటే మీకు ఎంత వేయగలము, మీరు ఎంత సేవ్ చేయగలరు మీకిక్కడ ఆల్రెడీ ఈజీగా తెలుస్తుంది గదా! రూ. 10తో సేవింగ్ చేస్తే 300 అవుతుంది ప్రతి నెల. రూ. 20తో చేస్తే 600, 30తో చేస్తే 900 ఇలా మీకు ఎంతవరకు వేయగలము, మీ బడ్జెట్ ఎంత అనేది చూసుకొని సేవింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఇంత 1 ఇయర్ వరకు చేయమన్నాం కదా! రూ. 120 ప్రతిరోజు చేయాలంటే కష్టం. కాబట్టి ఇదే రూ. 300 అనుకోండి. ఉదాహరణకు మీకు రూ. 300 మేము సేవ్ చేయగలము. రూ. 10 అయితే ప్రతి నెల వేయగలమంటే అలా 12 ఇంటూ 300 ఇలా అంటే 12 నెలలు అంటే 1 ఇయర్‌కి మీరు ప్రతి నెల 300, 300 సేవింగ్ చేసుకుంటూ కూడా మీరు ఈజీగా మనీని సేవింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇలా మీరు ఎంత సేవ్ చేయగలరు? 600 వరకు సేవ్ చేయగలరా? ఓకే. 2 నెలలని కంపేర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్‌లాగా 2 నెలలకు 6, 900 అయితుంది గదా! అలా 2 నెలలకు 900 అవుతుంది. అలా 12 నెలలు అంటే 1 ఇయర్ వరకు సేవింగ్ అనేది చేసుకుంటూ ఉంటే మీకు మనీ అనేది ఎంత సేవ్ అవుతుందంటే మీరే ఆశ్చర్యపోతారండి. ఇంత సేవ్ చేయగలిగానా నేను అని. ఇక ఈ 1 ఇయర్‌కొచ్చేసి 23,400 అయింది గదా! మీరు ఒక 600 యేసుకుంటే 24,000 అనేది ఈజీగా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చండి. పిల్లలకు ఫీజులు కట్టుకోవచ్చు. బుక్స్‌కి యూజ్ అవుతుంది. ఈ 24,000 అనేది చాలా 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 పెద్ద అమౌంట్ అండి. చిన్న అమౌంట్ అయితే ఎప్పుడు అనుకోవద్దు. ముఖ్యంగా మనం ఇంట్లో ఉండి సేవింగ్ చేస్తాం కాబట్టి 24,000 అంటే చాలా పెద్ద అమౌంట్. దీంట్లో గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు. చిన్న చిన్న కమ్మలు గూడా వస్తాయి. 24,000 అంటే ఈజీగా కమ్మలు గూడా చిన్నవి వస్తాయండి. హాఫ్ గ్రామ్, 1 గ్రామ్ లోపు వచ్చేస్తాయి మనకు. ఇప్పుడు గోల్డ్ వచ్చేసి 14,000 ఉందంటే వాళ్ళు జీఎస్టీ అన్నీ ఏస్తాక మనకు 16,000 చేస్తారు గదా! ఈజీగా 1½ గ్రామ్ వరకైతే మనం మేనేజ్ చేయగలము 25,000కు. ఇలా ఫీజులు కొనుక్కోవచ్చు, లేకపోతే గోల్డ్ కొనుక్కోవచ్చు, సిల్వర్ కొనుక్కోవచ్చు. మీరు ఈ దీన్ని మీరు 6 మంత్ ప్లాన్ లాగా 3 మంత్స్ ఇలా కూడా సేవ్ చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పాను గదా! ఇలా 3 మంత్స్ హ్మ్. లేదు అంటే గాని 6 మంత్స్ వరకన్నా గాని మీరు ఇలా 6 మంత్స్ వరకైనా గాని ట్రై చేయొచ్చండి. ఇది మీరు ఎంతవరకు అమౌంట్ ఇక్కడ చూసుకోవాలి మీరు మెయిన్‌గా. ఈ అమౌంట్‌ని బట్టి మీరు ఈజీగా మనీ అనేది ఆహ్, ఎంత రోజు మనం వేయగలము. ఇది ఒక్కసారి స్టార్ట్ చేసినాక అసలు వెనక్కి తగ్గకూడదండి. ప్రతిరోజు ఎంత వేయగలరో మీకొక తెలుస్తుంది గదా! దాని ప్రకారమే వేయండి. 2 నెలలు గాని కంటిన్యూగా వేస్తూ ఉండాలి. ఒక నెల వేసి, ఒక నెల వేయకుండా అలా వేయొద్దు. మీకెంత ఈజీ అంటే ఎంత అవుతుంది మా వల్ల హ్మ్. దాన్ని బట్టి మీరు వేసేసేయండి. లేదండి ఇలా రోజు వేయడం కష్టం అంటే ప్రతి నెల 300 తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ ఇలాగే రాసుకోండి. ఏప్రిల్ మంత్ 300 నెక్స్ట్ మే రూ. 600 పక్కన పెట్టేసుకోండి. ప్రతిరోజు 20, 30 అంటే మన దగ్గర ఉండదు గదా! అలా కాకుండా ఇలా మొత్తం నేను ఇప్పుడు చూపించాను గదా! ఇది ఒక స్క్రీన్ షాట్ లాగా అయినా తీసుకొని మీరు బుక్‌లో రాసుకోండి. ఏప్రిల్ మంత్ వచ్చింది రూ. 300 పక్కన పెట్టాలి. మే నెల రూ. 600 నేను గూడా ఇది ఫాలో అవుదాం అనుకుంటున్నాను. 600 మే నెల 600 పక్కన పెట్టుకుందాము. జూన్ వచ్చేసి 900 పక్కన పెట్టాలి. మీరు ముందు ఈ మంత్‌లో 300 కంటే ఎక్కువ ఉన్నాయి మీ దగ్గర అది దాచిపెట్టుకొని నెక్స్ట్ మంత్‌లో కవర్ చేసేసుకోండి. ఒక నెల ఎక్కువ, ఒక నెల తక్కువ ఉంటుంది గదా! అలాంటప్పుడు మనకి ఏ ఏ విధంగా మీరు సేవింగ్ చేసినా కూడా ప్రతి నెల ఇక్కడ రాసుకున్నంత మీరు పక్కన పెట్టేసుకోవాలి. అది మెయిను. ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. ప్రతి నెల మీరు రూ. 10 అంటే ప్రతిరోజు రూ. 10 రెండో రోజు రూ. 10 అంటే కష్టం గదా! అలా మన దగ్గర డబ్బులుండనప్పుడు ఇలా గూడా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకైతే నచ్చుతుందనుకుంటున్నాను. నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. థాంక్ యూ.